ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము ఇర్మియా 33:6. వారికి సత్య సమాధానము సమృద్ధిగా బయలుపరచదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, సత్య సమాధానము సమృద్ధిగా బయలుపరుస్తాను అంటూ ఉన్నారు. దీనికి అర్థం ఏమిటి అని అంటే, సత్య సమాధానము అంటే సత్యం అనే దట్టిని మీరు నడుమునకు కట్టుకొని సమాధానముగా మీ జీవితము ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సత్యం అనే దట్టి ఎప్పుడైతే మన ఎడల ఉంటుందో మనకి బలమును ఆరోగ్యమును అనుగ్రహించి మనకి సమాధానము మన జీవితంలో సమృద్ధిగా దేవుడు బయలుపరుస్తానని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, మనల్ని ఎంతగానో ఆయన కృప చేత నడిపించే దేవుడు. అందుకనే ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, సత్య సమాధానము మీకు సమృద్ధిగా నేను బయలుపరుస్తాను, మీరు దిగులు పడద్దు. ఎల్లప్పుడూ కూడా నా మార్గములో నడిచినప్పుడు నేను తప్పకుండా మీ ఎడల నా సత్య సమాధానము వృద్ధి అనేది మీ జీవితంలో కలుగుతున్నది అని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుని వాక్యం ఏమని బలపరుస్తూ ఉన్నది అంటే, ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన మార్గము అనుసరించిన ఎడల మన జీవితంలో భూమిని స్వతంత్రించుకుని మన యొక్క బిడ్డలు మనము హెచ్చింపబడిన వారిగా ఉంటామని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని సమృద్ధిగా దీవించడానికి, ఆశీర్వదించడానికి, మన యొక్క జీవితాలు హెచ్చించడానికి ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటూ ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆయన పాదాల దగ్గరికి మన మార్గం అంతటిని కూడా పెట్టి మన జీవితము నడిస్తే కనుక మనము హెచ్చింపబడిన వారిగా ఉండి భూమిని స్వతంత్రించుకొని మనము ఈ భూమి మీద సమాధాన సమృద్ధి గల వారిగా ఉంటామని దేవుడి దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన కృప, సమాధానము, ఆయన యొక్క సత్యము సమృద్ధిగా మీ ఎడల ఉండి ఆయన ధననిదంతా కూడా మీకు అనుగ్రహింపబడును కాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మీ యొక్క కృపా కనికర దీవెన ఎల్లప్పుడూ మా ఎడల ఉండి నా ప్రభు మమ్మల్ని నడిపించే దేవుడగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. యేసయ్య, మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి జీవితంలో, వారి పిల్లల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయి పనుల్లో, వారి యొక్క ఉద్యోగాలలో నా ప్రభు అన్నిట్లో మీరే మీ యొక్క కృపని అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. బిడ్డలేని వారి బిడ్డలు తెచ్చండి. బిడ్డలకి సుఖమైన కాంతి దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క సమృద్ధిలో నాయన వారికి నాయన ఆహారము, తగిన నాయన ధనము అన్నీ కూడా రావడానికి సహాయం చేయండి. మంచిగా పంటలు పండడానికి సహాయం చేయండి. రైతు సుభిక్షముగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. యేసయ్య, హాస్పిటల్లోని బిడ్డలకి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డకి తోడై ఉండండి నాయన. 2-వీలర్, 4-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్ ప్రయాణిస్తుండగా వారికి గమ్యాలకి సురక్షితంగా చేర్చండి నా ప్రభు. ఏ బిడ్డని నా ప్రభు విడవక నాయన మీ హస్తం ఎల్లప్పుడూ కూడా వారికి కావలసిన ప్రతి అక్కర అవసరత తీర్చి నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.